హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషీస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా, ఈజీగా, ఎంతో టేస్టీ అయిన పొటాటో బైట్స్ని ఎలా చేసుకోవాలో చూపించేశాను. అలా వీటిని టమాటో సాస్లో డిప్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా 4 పొటాటోస్ని తీసుకొని కుక్కర్లో వాటర్ పోసి పొటాటోస్ ఉడికేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని పొట్టు తీసి ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పొటాటోస్ ఉడికిపోయాయి కదా, వీటిని పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలాగ డౌలాగా చేసుకోవాలి. పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న వాటిని ఇలాగ నైఫ్తో కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ బైట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సౌండ్ వింటేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. అంతేనండి, వేడిగా పొటాటో బైట్స్ రెడీ అయిపోయాయి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఈ అమేజింగ్ స్నాక్ ఐటెం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.